ప్రియ దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీ అందరూ కూడా ఈ మా పరిచర్యను చూస్తూ ప్రోత్సహిస్తున్నందుకు మీకెన్నో వందనాలు తెలియపరుస్తున్నాను. కొంతమంది అయితే అయ్యా మీ టీవీ కార్యక్రమాలు అలాగే మీరు యూట్యూబ్లో పెడుతున్న ప్రసంగాలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి, మేము ఎంతగానో ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నామని మీరు చెబుతున్నప్పుడు మీ ఫోన్ కాల్స్ని బట్టి మీ స్పందనను బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం బిడ్డలారా. అలాగే మీకు మరిన్ని ప్రసంగాలు కావాలంటే పాస్టర్ డాక్టర్ బాబు అని కొడితే యూట్యూబ్లో నా ప్రసంగాలు చాలా ఉంటాయి. ఆ ఛానల్ మీరు చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మీకు ఎన్నో విషయాలు మేము అందులో అప్లోడ్ చేసినప్పుడు మీరు చక్కగా చూసి బలపడవచ్చు. రండి బిడ్డలారా, ఈరోజు కూడా కొన్ని వాక్య భాగాలు మనము నేర్చుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి ఉత్తరం 5వ అధ్యాయము 15-16 వచనములు నేను చదువుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములు ఉన్నవారు చక్కగా చూడండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనిడి. చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు సహాయాన్ని మనం పొందుకుందాము. మీరున్న స్థలంలో కూడా చక్కగా ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయానిధివైన మా యేసయ్యా, ఇంతకాలం ప్రభువా మమ్మల్ని కాచి కాపాడి సజ్జీల వరస నిలబెట్టినందుకు స్తోత్రములు. ఈ సమయంలో ప్రభువా నీ ప్రజలతో మీరే సూటిగా తేటగా మాట్లాడండి. నేటి సమాజంలో ఉన్న పరిస్థితులు అయా మనుషుల యొక్క స్థితిగతులు ఎరిగిన దేవుడు నాయన, ఈ బిడ్డలకి ఏ మాటలు అవసరమో ఆ మాటలే మీరు సూటిగా తేటగా అందించమని, అయ్యా బలహీనైన అవుటివాడిని నన్ను మీరే బలపరిచి అభిషేకించి నా నోట మీ మాటలుంచి ప్రభువా నాలో ఉన్న స్వర బలహీనత శారీరక బలహీనత తొలగించి నీ ప్రభావముతో నింపి అయ్యా మీరే బోధించుమని మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, దేవుని పిల్లలారా, పౌలు గారు ఎఫెసీ సంఘముతో చెబుతున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అంటున్నాడు బిడ్డలారా. ఇదే మాటను నేటి కాలంలో పెద్దోళ్ళు ఏమంటారంటే, రోజులు బాగోలేవు జాగ్రత్త అంటారు. ఇదిగో పౌలు గారు ఈ సంగతిని ఎప్పుడో చెప్పాడు, లేదా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి చేత ఈ మాట ఎప్పుడో రాయించాడు. దినములు చెడ్డవి, రోజులు బాగోలేవు, కాబట్టి ఉన్న సమయాన్ని జాగ్రత్తగా వాడుకోండి, సమయాన్ని పోనివ్వవద్దు అని బైబిల్లో చక్కగా రాయించాడు బిడ్డలారా. సమయాన్ని పోగొట్టుకొని సమయాన్ని దుర్వినియోగం చేసుకునే వాళ్ళు అజ్ఞానులని, జ్ఞానులైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారని చక్కగా దేవుడు మాటలో రాయించాడు. నిజమే, ఈరోజు చాలామంది సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. సమయాన్ని తమ ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటున్నారు. దేవుడిచ్చిన సమయాన్ని దేవుడితో గడపడానికి ఇష్టపడటం లేదు బిడ్డలారా. ప్రతి మనిషి సగటున 8 నుంచి 10 గంటల్లో పని చేసుకుంటే, లేదా ఇంటి పనులు ఇంటిగా ఉన్నటువంటి ఇల్లాలు కొన్ని గంటలు పని చేసుకుంటే, యువకులు లేకపోతే స్టూడెంట్స్ కొంత సమయాన్ని కాలేజీల్లో స్కూల్లో కేటాయిస్తే ఖచ్చితంగా మనిషికి మిగిలిన సమయం చాలా ఉంటుంది. ఆ మిగిలిన సమయంలో కొంత నిద్రకు తీసేసిన ఇంకా సమయం ఉంటుంది బిడ్డలారా. కానీ ఆ సమయాన్ని నీవు దేవుడితోనే గడుపుతున్నావా? ఆలోచన చెయ్యి. రోజుకి ఎంత సమయము దేవుడితో సహవాసము చేస్తున్నావు? దేవుడితో అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఉండాలని యోహాను రాసిన పత్రికలో ఉంటుంది.
ఈరోజు నీ సహవాసము దేనితో, ఎవరితో, ఎక్కువ సమయం ఎవరితో గడుపుతున్నావు? దేవునితో గడిపే సమయం ఎంత? ప్రార్థనలో గడిపే సమయం ఎంత? వాక్యముతో గడిపే సమయం ఎంత? ఆరాధనకిచ్చే సమయం ఎంత? ప్రభువుతో ఏకాంతంగా గడిపే సమయం ఎంత? బిడ్లారా, సెల్ ఫోన్లతో గడిపే సమయం ఎంత? స్నేహితులతో గడిపే సమయం ఎంత? ఆలోచన చేస్తున్నారా? ఈరోజు టైం కిల్లింగ్ మిషన్ అంటారు దీన్ని. ఈ మొబైల్ ఫోన్ని టైం కిల్లింగ్ మిషన్. ఈరోజు మనిషి ఈ సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయాడు. ఈ సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయి సమయాన్నంతా పాడు చేసుకోవడమే కాకుండా ఈ సెల్ ఫోన్ వల్ల కొత్త కొత్త రోగాలు, వింత వింత వ్యాధులు కూడా తెచ్చుకుంటున్నాడు. ఇలాంటి రోజు మనుషులు యూట్యూబుల్లోనూ, ఫేస్బుక్ల్లోనూ, ఇన్స్టాగ్రాముల్లోనూ, ట్విట్టర్లోనూ ఇలాంటి మోజు అని, లేకపోతే రీల్స్ అని, లేకపోతే రకరకాల కార్యక్రమాల్లో మునిగిపోయి ఎక్కువ సమయాన్ని దేనికి కేటాయిస్తున్నారు తెలుసా? ఈ సెల్ ఫోన్కే కేటాయిస్తూ ఉన్నారు బిడ్డలారా. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత చాలా కుటుంబాలు కూడా పాడైపోయాయి. చాలామంది యువకుల జీవితాలు కూడా పాడైపోయాయి. ఈరోజు ఈ సెల్ ఫోన్లో రకరకాల ఆప్షన్స్ వచ్చేసినాయి. వాటిని ఉపయోగించి ఒక్కొక్కడు సెల్ఫీ మోజులో పడుతున్నాడు. ఈరోజు మనం చూస్తున్నాం కదా, ప్రతి ఓడు సెల్ఫీ పిచ్చి ఎక్కువైపోయిందండి. ఎన్ని లైకులు వస్తాయో చూసుకుంటున్నారు. ఈ సెల్ఫీకి మంచి లైక్ అయితే ఇంకొకటి చేద్దాం, ఇంకొక సెల్ఫీ తీద్దాం, కొంచెం వెరైటీగా తీద్దాం, ఒక డిఫరెంట్గా తీద్దామని రకరకాల రకరకాల సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఆ మధ్యన ఎవడో చూడండి, కొండ సిలువతో సెల్ఫీ అంట, ఏనుగు పాదాల కింద సెల్ఫీ అంట. చూస్తున్నారా బిడ్డలారా ఇవన్నీ మీరు? ఎవరో ఇంకా ముందుకెళ్ళిపోయి అదేదో పాము ఉంది, ఆ పాముకి ముద్దు పెడతా సెల్ఫీ దిగింది. ఈ లోపు అది కరిసేసింది ఆవిడ. ఒకడు సింహంతో సెల్ఫీ అని ఆ సింహము బోన్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీ దిగుతుంటే వీడి సెల్ఫీలో మునిగిపోయాడు. ఈ లోపు ఆ బోన్లో ఉన్న సింహం వచ్చేసి ఆయన పట్టేసుకో. ఈరోజు చాలామంది సెల్ఫీ మోజులో ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ప్రాణం విలువ వీరికి తెలియడం లేదు. ఎందుకయ్యా అంటే లైక్స్ కోసమంట, లేదా ఎక్కువ లైక్స్ వస్తే, ఎక్కువ వ్యూషిప్ వస్తే ఏదో వస్తాయని ఈరోజు ఉన్న ప్రాణాలనే పణంగా పెడుతున్నవారు. ఆడెవడో ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అంట, 2 గోతులు తీసి సమాధుల్లో పడుకుని ప్రీ వెడ్డింగ్ షూటింగ్ పెట్టారండి. కొంచెం మట్టేస్తే పోలే, సమాధి అయిపోతుంది, దరిద్రం వదిలిపోదు. పడవలో ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అంట, వాళ్ళిద్దరికీ ఈత రాదంట, ఆ పడవ ఎక్కగానే పడిపోయారు. అవసరమా? ఈరోజు చాలామంది సమయాన్ని వ్యర్థంగా ఉపయోగిస్తున్నారు. చిన్ని పిల్లలు సైతము ఈ మొబైల్కి ఎడిక్ట్ అయిపోయారు. యవనస్తులైతే ఇంకా చెప్పుకోకర్లేదు, ఈ మొబైల్ పిచ్చిలో మునిగిపోయారు. ప్రియా స్నేహితులారా, సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్న వారులారా, దేవుడు అంటున్నాడు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానులైతే సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. ఈరోజు గంటలు గంటలు, పూటలు పూటలు ఈరోజు ఈ సెల్ఫీలో పడిపోతున్నారు, సెల్ ఫోన్లో పడిపోతున్నారు, సొల్లు కబుర్లో, ఫేస్బుక్లో, చిట్ చాటింగ్లు. మొన్న ఒక న్యూస్ ఛానల్లో నేను చూసాను, ఒక వార్త చూశాను బిడ్డలారా. ఆవిడకి పెళ్ళయిందంట, భర్త చాలా మంచోడంట, పిల్ల కూడా ఉందంట. భర్తకి ఈ మధ్యన ప్రమోషన్ ఎక్కువ వచ్చాక కొంచెం పని ఒత్తిడి ఎక్కువైందంట. ఆ భర్త గారు ఈవిడికి సరిగా టైం కేటాయించట్లేదంట. ఈ మధ్యన ఈవిడికి సెల్ ఫోన్ అలవాటు అయిందంట. ఫేస్బుక్ చాటింగ్లో ఎవడో తగలడంట. ఇంకా గంటల వాడితో చాటింగ్ చేయడమే కాదు, ఇప్పుడు ఎంతగా వెళ్ళిపోయిందంటే ఆ చాటింగ్ అతనితో మానలేకపోతుందంట. ప్రైవేటుగా కూడా కలుసుకోవాలనిపిస్తుందంట, కలుసుకోవడానికి కూడా టైం పెట్టుకున్నారంట. ఓ పక్కన అనిపిస్తుందంట నేను చేస్తుందో తప్పని తెలిసినా మానలేకపోతుందంట. వ్యసనమైపోయింది. ఇదొక డిసీజు, ఇదొక డిజార్డర్. భర్త చెడ్డోడా కాదు, మంచోడే. తన భార్య బిడ్డల కోసమే కష్టపడుతున్నాడు. ఆ మనిషి చెప్తుంది,
కానీ నాకు టైం కేటాయించట్లేదు. ఆ ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ అవుతుంది, పని ఎక్కువైపోతుంది, ప్రమోషన్ ఎక్కువైపోతుంది, జీతం పెరుగుతుంది, ఈ ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఈ విషయాన్ని చూస్తున్నటువంటి భార్యాభర్తలారా, మీరు కూడా భర్తకి కేటాయించిన సమయాన్ని భర్తకు కేటాయించండి, భార్యకు కేటాయించవలసిన సమయాన్ని భార్యకు కేటాయించండి. లేకపోతే మీకు తెలీదు, మీకు తెలియకుండానే నీ భార్య లేక నీ భర్త పాపంలో పడిపోతున్నారు. వాళ్ళు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నామంటే మా అమ్మతోను, మా నాన్నతోను, మా అక్కతోను, మా చెల్లితోను ఇలాగ ఏవేవో సాకులు చెప్తున్నారు. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే ఒక అపరిచితుడితో అక్రమ సంబంధంలో ఉన్నారు వాళ్ళు. జాగ్రత్త. ఈరోజు అదే సమయాన్ని సెల్ ఫోన్తో గడపకుండా ప్రార్థనలో గడుపుంటే, వాక్యముతో గడుపుంటే, దేవునితో గడుపుంటే ఈరోజు ఆ సహోదరి ఆ పాపంలో పడి ఉండేదా? ఆలోచన చేయండి బిడ్డ. ఈరోజు మొబైల్ ఫోన్స్ వల్ల లేక ఈ మొబైల్ ఫోన్స్ మోజులో ఎన్నో జీవితాలు చిత్తైపోతున్నాయి బిడ్డ, నలిగిపోతున్నాయి. ఆడెవడో ఏదో గేమ్ ఆడుతున్నాడంట సెల్ ఫోన్లోనూ. యాండి ఆ గేమ్కి ఆడు ఎడిక్ట్ అయిపోయాడు. వాళ్ళ నాన్న పోలీస్, ఈడనుకోవడం నేను పోలీసునే, నేను రౌడీని చంపేస్తున్నాను, అంతమందిని చంపేస్తున్నాను అనుకోండి. ఒకరోజు వాళ్ళ నాన్నగారు గన్న తీసుకున్నాడు, వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లిని చంపేస్తాను భయపెడుతున్నాడు. ఆ సెల్ ఫోన్లో కాల్చి వాళ్ళు చచ్చిపోతుంటే నాకు ఇన్ని మార్కులు వస్తున్నాయి, నేను గెలిచాను, నాకు అవార్డు వచ్చింది, రివార్డు వచ్చిందని చెప్పుకుంటా ఉండేవాడు. ఇప్పుడు అమ్మని నాన్న కూడా యాండి చెల్లిని కూడా చంపేస్తే నాకు రివార్డు వస్తుంది అనుకున్నాడు. ఆ నాన్న గన్న తీసుకుని అమ్మను భయపెడుతున్నాడు, చెల్లిని భయపెడుతున్నాడు. అది నిజమైన గన్నరా అని చెప్తున్నా వినలేదు. కాల్ చేశాడు బిడ్డలారా అమ్మనే చెల్లిని. పిచ్చి ఎక్కువైపోయింది అడిగి, పిచ్చి ముదిరిపోయింది అడిగి. ఇదొక డిజార్డర్ బిడ్డలారా. కాబట్టి ప్రియమైన తల్లులారా, మీ పిల్లలకు ఫోన్లు ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారో చూడండి. వాళ్ళు గేమే కదా అనుకుంటున్నారు మీరు. ఆ గేమ్ వాడి మైండ్లోకి ఎక్కితే ఆడు ఏం చూస్తున్నాడు అవే చేస్తాడు బిడ్డలారా. కాబట్టి జాగ్రత్త. ఈరోజు సమయమంతా తినేసేది తెలుసా? ఈ సెల్ ఫోన్, సొల్లు కబుర్లు, చాటింగులు. అవునంటారా కాదంటారా? ఈరోజు ఎంతోమంది చూడండి చాటింగ్లు. హాయ్, హలో, ఏం కూర? కాకరకాయ. చేదుగా ఉంటుందా? ఒరే దుర్మార్గుడా, కాకరకాయ చేదుగానే ఉంటుందిరా. అంటే ఏం చెప్పాలో తెలియక, ఏం మాట్లాడాలో తెలియక కాకరకాయ అంటే చేదుగా ఉంటుంది అనేటాడు. కాకరకాయ చేదుగా ఉండదమ్మా. పెచ్చ సాటింగ్లు ఇవన్నీ. యాండి ఎంత సాటింగ్కి సమయం ఉంది తప్ప దేవుడితో సమయం లేదు. ఈరోజు చాలామందికి నీ బ్రతుకు మార్చేవాడు, నీ జీవితాన్ని వెలిగించేవాడు, నిన్ను రక్షించేవాడు, నిన్ను సృష్టించినవాడు, రేపొద్దున నిన్ను పరలోకము తీసుకెళ్ళగలిగిన దేవుడితో గడపడానికి సమయం లేదా? ఎంత దౌర్భాగ్యం బిడ్డలారు ఇవి. ఈరోజు చాలామంది ఈ సెల్ ఫోన్ వల్ల మానసిక రోగులు అయిపోతున్నారు. నరాల వీక్నెస్ వచ్చేస్తుంది, మెంటల్ పేషెంట్లు అయిపోతున్నారు. ఆ సెల్ ఫోన్ చూసి ఆ నరాలు బలహీనమైపోయి, ఆ మెదడు చెడిపోయి మానసిక రోగులైపోయి హాస్పిటల్లో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు గిలగిల కొట్టుకుంటూ బాడీ షేక్ అయిపోతూ నరాలు షేక్ అయిపోతున్నాయి. వాడికి ఏం చేస్తాడా? వీడు తాగుతాడా? లేదండి. పేకాడతాడా? లేదు. మరి ఎలాగెందుకు అయిపోయాడు? సెల్ ఫోన్ ఎక్కువసేపు చూస్తాడండి. చూసారా? ఆడెవడికో అలాగే వచ్చేసిందంటే హాస్పిటల్లో పెడితే వింతగా చూస్తాడంటే అండి. ఒరే, నేను అమ్మనరా అంటే అమ్మను గుర్తుపట్టలేకపోతున్నాడు, నేను నాన్నరా అంటే నాన్నను గుర్తుపట్టలేకపోతున్నాడు, ఎవరిని తీసుకెళ్ళినా గుర్తుపట్టలేకపోతున్నాడు. డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి వీడికి ఏదైనా ఆహారం పెట్టమంటే అమ్మ నాన్న దగ్గరికి వెళ్తుంటే వాళ్ళని చూసి భయపడిపోతున్నాడు, ఏదో చేస్తాడని. ఇలా ఎందుకు అయిపోయాడు తెలుసా? ఈ సెల్ ఫోన్ వల్ల. సమయాన్ని దేనితో గడుపుతున్నారు మీరు? ఆలోచించే. ఎన్నో వచ్చేసినాయి సెల్ ఫోన్లో. రీల్స్, ఫ్రాంక్ బిడ్లరా, ఇవన్నీ కూడా సమాజాన్ని పాడు చేస్తున్న విషయాలు. సోషల్ మీడియా ఎడిక్షన్ సిండ్రోమ్ అని వ్యాధిది. ఎడిక్ట్ అయిపోయారు. వీడు దుప్పడేసుకుని చూస్తూ ఉంటాడు, వెలుగు వస్తుంది. వీడు వెలుగు సంబంధం కాదు, చీకటి సంబంధే. అమ్మా నాన్న తెలియకుండా దుప్పడ ముసుకేసుకుని చూసేస్తూ ఉంటాడు.
దుప్పడ ముసుగేసుకుని చాటింగ్ చేసేస్తూ ఉంటాడు, ఫోన్లో మాట్లాడేస్తూ ఉంటాడు. ఏంట్రా దుప్పట్లో వెలుగు వస్తున్నాడు? వెలుగు సంబంధం కాదు, చీకటి సంబంధం. నరలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బిడ్డలారా. ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. యవనస్తులారా, ఆలోచన చేయండి. మీకు దేవుడు మంచి ఆయుష్నిచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి బలాన్ని ఇచ్చాడు. దేనికోసం ఇచ్చాడు తెలుసా? బైబిల్ ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. విలాప వాక్యములు పుస్తకము 3వ అధ్యాయము 27వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, దానిని మోపిన వాడు యెహోవాయే. దేవుడే నీకు మంచి బలాన్ని ఇచ్చింది, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చింది. ఈ యవ్వన జీవితం ఎంతో శ్రేష్టమైనది. మనిషికున్న దశలన్నిటిల్లో ఈ యవ్వన జీవితము చాలా బలమైనది, విలువైనది, శ్రేష్టమైనది. ఒక మనిషి బాగుపడాలన్నా ఇదే వయసు, ఒక మనిషి పాడైపోవాలన్నా ఇదే వయసు. యవ్వన కాలంలో వచ్చిన నువ్వు తల్లికి తండ్రికి ఉపయోగపడతావని నీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నట్టే పరమ తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, అయ్యా నీకు ఈ యవ్వన కాలాన్ని ఎందుకు ఇచ్చానో తెలుసా? ఈ యవ్వన బలాన్ని, ఈ కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు నోరు అవయవాలు నీకు ఎందుకు సక్రమంగా పని చేయిస్తున్నానో తెలుసా? ఇదిగో నా సువార్త కాడి నీ భుజాల మీద పెట్టుకుని నన్ను ఊరేగిస్తావని, నన్ను మోసుకెళ్తావని, అనేక నశించిపోతున్న ఆత్మలను రక్షిస్తావని యవ్వన బలాన్ని ఇచ్చాను నా బిడ్డ అని దేవుడు అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు ఇచ్చిన యవ్వన బలాన్ని, శ్రేష్టమైన ఆరోగ్యాన్ని, కాళ్ళు చేతులు దేనికి ఉపయోగిస్తున్నావు? మీలాంటి వాళ్ళు మొయ్యడం లేదు కాబట్టి నాలాంటి వికలాంగులు క్రీస్తును మొయ్యవలసి వస్తుందండి. ఏండి ఈ వాక్యం చెబుతున్నా నేను, 2 కాళ్ళు పని చేయని కొంటివాడిని, ఒక కిడ్నీ ఉదర భాగములో ఉంది బిడ్డలారా, వెన్నుముక పైనుంచి కింద దాకా కోసేసారు, ఆపరేషన్ జరిగింది. చెవిలో నాకు ఒక వ్యాధి ఉంది, తలలో ఇబ్బంది. ఏండి ఎన్ని వ్యాధులున్నా నా యేసయ్యను మోస్తున్నాను. వికలాంగుడైన నేను క్రీస్తును మోస్తున్నాను. అసలు మొయ్యవలసింది ఎవరో తెలుసా? ఓ యవనస్తుడా నీవే. ఇదిగో యవ్వన కాలమున కాడి మొయ్యుట నరునికి మేలు అన్నాడు దేవుడు. నీ యవ్వన బలాన్ని దేనికోసం ఉపయోగిస్తున్నావు? ఆలోచన చేయి, ఆలోచన చేయి. నీకు ఇచ్చిన యవ్వన బలాన్ని, నీకు ఇచ్చిన సమయాన్ని, నీకు ఇచ్చిన జ్ఞానాన్ని, నీకు ఇచ్చినటువంటి తలంతులని ఏం చేశావు? రేపొద్దున దేవుడిని లెక్కడుగుతాడు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం అందరం నిలబడవలసిన రోజు ఒకటి ఉంది. అప్పుడు నేను ఇచ్చిన బలాన్ని ఏం చేసావు? నీకు ఇచ్చిన నోరు ఏం చేసావు? నీకు ఇచ్చిన తలంతులు ఏం చేసావు? నీకు ఇచ్చిన వరాలు ఏం చేసావు? నీకు ఇచ్చిన సమయాన్ని ఏం చేసావు అని లెక్క చెప్పవలసిన టైంలో సిగ్గుపడనక్కరలేనటువంటి వ్యక్తిగా ఆయన ముందు నిలబడగలగ సత్తా నీకుందా? ధైర్యము నీకుందా? ఆలోచన చేయండి బిడ్డలారా. క్రీస్తుని మోస్తావని, క్రీస్తు సువార్తను మోసుకెళ్తావని, సంఘములో ఇదిగో దైవజనుడికి సహకారిగా ఉపకారిగా ఉంటావని, సువార్త పనిలో సహకారిగా ఉంటావని నీవు ఇదిగో నీ యవ్వన బలాన్ని ఒక తిమోతి వలె, ఒక ఎఫ్రదీతు వలె ఇదిగో నువ్వు వాడతావని. నీకు యవ్వన బలాన్ని ఇస్తే నువ్వు ఏం చేస్తున్నావు? నీ బలాన్ని ప్రియా చెల్లి, ప్రియా తమ్ముడా, ఏం చేస్తున్నారు? మీకు ఇచ్చిన సమయాన్ని, మీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని ఆలోచన చేస్తున్నావా? ఎందుకు అంతమాన ఫేస్బుక్లోనే ఉంటున్నావు? ఎందుకు అంతమాన యూట్యూబ్లోనే ఉంటున్నావు? ఆ ఇన్స్టాగ్రామ్లో ఆ రీల్స్, ఆ సెల్ఫీలు, ఆ మోజోలు ఏంటిది? సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావు, నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. డోంట్ వేస్ట్ టైం. టైమ్ ఈజ్ వెరీ ప్రీసియస్. సమయం చాలా ప్రశస్తమైనది. నీ జీవితంలో గడిచిపోయిన ఒక్క క్షణాన్ని కూడా వెనక తీసుకురాలే. ఎప్పుడైనా రైలు బండి ట్రైన్ దాటిపోయినప్పుడు చూడు, అయ్యో ఒక్క నిమిషం ముందు వస్తే బాగుండే అని ఫీల్ అవుతావు. చూసావా? ఎగ్జామ్కి గేట్ వేసేసిన తర్వాత వెళ్తే సార్ అంటే లేదు, టైమ్ ఈజ్ అప్ అంటారు.
వాళ్ళని అడగని చెప్తారు టైం వాల్యూ ఏంటో. ఫ్లైట్ అలా టేకప్ అయిపోయిన మరుక్షణమే లోపలికి వెళ్తే ఫ్లైట్ ఆగదు. చూసారా బిడ్డలారా, జీవితంలో పోయిన ఒక్క క్షణాన్ని కూడా నువ్వు తీసుకురాలేవు. ఈరోజు నువ్వు జీవితంలో ఎంతో సాధించాలి. నువ్వు యవ్వన కాలంలోకి వస్తూ ఉంటే ఇదిగో నా బిడ్డ చిన్నోడు పెరుగుతున్నాడు, నా చెయ్యందొస్తాడు, నాకు సహకారిగా ఉంటాడు, నా కుడిభుజముగా ఉంటాడని, ఇదిగో నాకు ఉపకారిగా ఉంటాడని, నాకు సహకారిగా ఉంటాడని, ఇంకొంచెం కష్టపడితే రేపు వాడే మమ్మల్ని చూస్తాడని ఆశలు పెట్టుకున్న నీ తల్లిదండ్రుల ఆశలు నువ్వు ఏం చేస్తున్నావు? ఇదిగో సండే స్కూల్ పిల్లల స్థాయి నుంచి పెరిగి పెద్ద యూత్ వచ్చినప్పటికీ ఇదిగో మా సంఘం పెరుగుతుంది, యూత్ అవుతున్నారు, రేపు పొద్దున వీళ్ళు సహకారిగా ఉంటారని నీ ఆత్మీయ తండ్రి పెట్టిన ఆశలు నువ్వేం చేస్తున్నావు? యవ్వన కాలంలోకి వచ్చాడు ఈ కుర్రోడు, ఇదిగో నా సువార్త కాడి మోస్తాడు, ఇదిగో సువార్త పనిలో ఉపయోగపడతాడు, వీడు నా సేవకుడు అవుతాడని ఆశ పెట్టుకున్న పరమ తండ్రి ఆశలు నువ్వేం చేసావు? కన్న తండ్రి ఆశలు, ఆత్మీయ తండ్రి ఆశలు, పరమ తండ్రి ఆశలు కూడా నువ్వు చిదిమేసావు కదా, చిదిమేస్తున్నావు కదా. అయ్యో ఇది ఎంత దౌర్భాగ్యం, ఎంత బాధ. ఎందుకయ్యా ఈరోజు సెల్ ఫోన్లో పడిపోయావు, సమయాన్ని పోగొట్టుకుంటున్నావు. అలాగే కొంతమంది భార్యలు భర్తలు కూడా యాండి ఈ సెల్ ఫోన్ మోజులోనే ఉన్నారండి. ఇద్దరు ఒకే గదిలో ఉంటారు, ఆవిడొక ఫోన్తో ఉంటుంది, ఈయనొక ఫోన్తో ఉంటారు, మాటలు లేవు వీళ్ళకి. తిన్నావా ఉన్నావా అంతే. అదే చాటింగ్ అయితే అబ్బో గంటలు చేసినా బోరు కొడతలేదు. ఈరోజు చాలామంది భార్య భర్తలు కూడా ఈ ఫోను మోజులో పడిపోయి రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతున్న వారు కూడా ఉన్నారు. ఈ ఫోన్లో పడిపోయి యువకులు పాడైపోతున్న వారు ఉన్నారు. ఎవరినో చూసి అమ్మా నాన్నలు పెళ్లి చేద్దాం అనుకుంటే ఈ ఫోన్లో ఎవడో తగులుతాడు, వాడి మంచి ఏంటో చెడేంటో తెలియదు, వాడితో ఎంతో దూరం ప్రయాణం చేస్తారు. రేపొద్దున వాడు మోసం చేసి వదిలేసేవాడు కొంతమంది, లేదా పెళ్లి చేసుకుని కడుపు చేసి వదిలేసినాడు కొంతమంది. ఎవడు రాయుడంటే ఫేస్బుక్లో తగిలాడు, ఇన్స్టాగ్రామ్లో తగిలాడు. చూసారా ఇటువంటి వాళ్ళు లేరా? అలాగే కొంతమంది భార్యలు భర్తలు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఇంటికాడి పెట్టి రాణిలాగా పెంచుతుంటే ఈ ఫ్రీ టైంని దేవుడితో గడపడం మానేసి, అయ్యా నా భర్త పనికినాడు జాగ్రత్తగా తీసుకురా, నా బిడ్డలు స్కూల్కి వెళ్ళారు జాగ్రత్తగా చూడు, జ్ఞానం మీ తండ్రి, ఇదిగో మా కుటుంబాన్ని కట్టండి, మా అప్పులు తీర్చండి, ఇదిగో అని దేవుళ్ళు ఎదగవలసిన వారు, బైబిల్ ముందేసి కూర్చోవలసిన వారు, ప్రార్థన ఉండవలసిన కొంతమంది స్త్రీలు ఏం చేస్తున్నారు? ఫోనుల్లో ఎప్పుడో 10th క్లాస్ వాడో ఇంటర్మీడియట్ ఎవడో తగులుతారు కదా, ఆడితో చాటింగ్లు. భర్తని చీట్ చేసేవాళ్ళు ఉన్నారు, భార్యని చీట్ చేసేవాళ్ళు ఉన్నారు. జాగ్రత్త, ఇది చాలా ప్రమాదం. ఈ ఫోను చాలా ప్రమాదం. ఈ పాపంలో నువ్వు పడిపోకుండా ఉండాలంటే నీకు ఫ్రీ టైం అంతా దేవుడితో గడుపు. అందుకే దావీదు భక్తుడు అంటాడు 119వ కీర్తనలో, నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అంటాడు 11వ వచనంలో. ఆ కీర్తనల పుస్తకం 119:11 ఈ మాట చెప్తాడు. నువ్వు పాపములో పడిపోకుండా ఉండాలంటే ఖాళీ సమయాన్ని చెత్తతో కాదు, సెల్ ఫోన్తో కాదు, టీవీలతో కాదు, సీరియళ్ళతో కాదు, బిడలారా దేవుని వాక్యముతో గడుపు. దేవునితో ఉండు, ప్రార్థనలో ఉండు, సహవాసంలో ఉండు. ఆ దేవుని వాక్యం నీ గుండెల్లో ఉంటే, నీకు భయం ఉంటే, భక్తి ఉంటే నీ కుటుంబం బాగుంటుంది, నీ భర్త బాగుంటాడు, నువ్వు బాగుంటావు, నీ బిడ్డల జీవితం బాగుంటుంది. మీరు బాగుంటే 10 మందిని బాగు చేయగలిగిన వారుగా ఉంటారు. ఈరోజు నువ్వే పాడైపోతే రేపొద్దున నీ బిడ్డలు తప్పు చేస్తే నువ్వేమని చెప్తావు? ఒక ఆవిడ అలాగే అంది, ఏంటి నువ్వు చేసే పని, ఎవరితో మాట్లాడుతున్నావు అంత కూతురుతో తల్లి. అప్పుడు కూతురు ఉండి లాస్ట్ అంటుంది, నాకు తెలియదా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో, నువ్వు ఎవరితో తిరుగుతున్నావో, నువ్వు ఎవరితో బండి ఎక్కి వెళ్తున్నావో అంత. సరిపోయిందా? తల్లి ఏం చేసిందో కూతురు చూసింది, పైకి ఏమనలేక అలా ఉంది, కానీ ఈవిడ ఆ తల్లిలాగానే ట్రాప్లో పడింది. బిడ్డలారా, అప్పుడు తల్లి గద్దిస్తూనే అంటుంది, నువ్వు చేసిందని తెలియనుకున్నావా, నా విషయం నాన్నకు చెప్తే నీ విషయం నేను చెప్పేస్తాను అంది. ఇప్పుడు బాగుందా? ఇప్పుడు తల్లి కూతురు గురించి చెప్పలేదు భర్తకి, కూతురు తండ్రికి చెప్పలేదు తల్లి గురించి. అర్థమవుతుందా బిడ్డలారా? నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే, నువ్వు పరిశుద్ధంగా ఉంటే, నువ్వు నీతిగా బ్రతికితే
నీ బిడ్డలకు నువ్వేమైనా చెప్పగలవు. రేపొద్దున్న వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే నువ్వు ముందు కరెక్ట్గా ఉండాలి కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇంకా ఆయుష్కాలం ఉంచాడు, ఆరోగ్యం ఉంచాడు. సమయాన్ని పోగొట్టుకోవద్దు. దినములు చెడ్డవి, రోజులు బాగలేవు, నీ స్నేహాలు బాగలేవు. ఇదిగో సమాజం బాగోలేదు. అలాగని సమాజంలో ఉండకుండా మనం ఉండలేం. సమాజంలోనే ఉండాలి, కానీ సమాజంలో ఉన్న పాపమే మనలోకి రాకూడదు. లోకంలో ఉండాలి, కానీ లోకములో పాపమే రాకూడదు. ఇంట్లో ఫోన్ అవసరమే, ఎవరో ఒకరితో, బంధువులతో, స్నేహితులతో సమాచారం కోసం, కొన్ని విలువైన వాటిని సేకరించుకోవడానికి. కానీ ఇదే ఫోన్లో కూడా పాపం ఉంది. ఆ పాపము నీలోకి వస్తే మాత్రము అది రేపొద్దున నీ కొంప ముంచేస్తుంది. పడవ నీటిలోనే ఉండాలి, ఏమీ ప్రమాదం ఉండదు. కానీ నీళ్లు పడవలోకి వస్తే చాలా ప్రమాదం, పడవ మునిగిపోతుంది. అర్థమవుతుందా బిడ్డలారా? మనం లోకంలో ఉండాలి. మన ఇంటిలో ఒక ఫోన్ ఉండాలి, కానీ ఫోన్లో ఉన్న పాపం మనలోకి రాకూడదు. సమాజంలో ఉన్న పాపం మనలోకి రాకూడదు. మన స్నేహితుల్లో ఉన్న పాపం, మన ఇరుగు పొరుగు వారిలో ఉన్న పాపం మనలోకి రాకూడదంటే దేవుడు చెప్తున్నాడు, సమయమును సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె పాపులతోనూ, సెల్ ఫోన్లతోనూ, షికారులతోనూ, విందులు విలాసాలతో కాదు, సీరియల్ సినిమాలతో కాకుండా దేవునితో అన్యోన్య సహవాసము చేయండి. ఎక్కువ ప్రార్థనలో ఉండండి, ప్రభువుతో మాట్లాడండి, ప్రభువుతో గడపండి. యవ్వన బలాన్ని దేవుడు కాడిమేయడానికి ఉపయోగించండి. బిడ్డలారా, ఒక మాట చెబుతున్నాను, లాస్ట్ మాట. ఒకవేళ కాదుకూడదంటే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము పొందినట్లు మనందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలియును. రేపొద్దున ఈ దేహముతో చేసిన ప్రతి పనికి దేవుడి దగ్గర లెక్క చెప్పవలసిన రోజు ఒకటి ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం క్రీస్తునందున్నవారు. ఎవడైనను క్రీస్తునందునేలా వాడు నూతన సృష్టి అని 2 కొరింథీ 5:17 రాయబడి ఉంది. మనం నూతన సృష్టిగా మారిపోతాం. గొంగళపురి లాంటి మన బ్రతుకులు సీతాకోక చిలుకల్లాగా మారాలంటే సెల్ ఫోన్లతోనూ, సొల్లు కబుర్లతోనూ కాకుండా దేవునితో ఏకాంత ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో ఉండి మనలో ఉన్న మస్టు, మలినము, మడత, మచ్చ, డాగు, కళంకమంతా యేసయ్య రక్తములో కడగబడి, వాక్యము చేత ఉదక స్నానము చేయించబడి, పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చబడి, పుటం వేసబడినప్పుడు మనం ఏమవుతుందంటే నూతన సృష్టిగా మారుతాం, క్రీస్తు వలె మారుతాం. రేపొద్దున క్రీస్తు రాజ్యంలో ఆయనతో ఆయన వలె బ్రతికే అవకాశాన్ని పొందుకుంటాం. అలా కాకుండా ఇష్టానుసారముగా బరి తెగించి బ్రతికితే రేపొద్దున్న ఘోరమైన నరక శిక్ష తప్పదు. పాతాళములో ఆర్తనాదాలు నీకు తప్పవు. అలాగొద్దు బిడలారా, మన బతుకులు కడుక్కుందాం. క్రీస్తు వలె మారి క్రీస్తుతో యుగయుగాలు క్రీస్తు రాజ్యములో ఉందాం. అట్టి కృప దేవాతి దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నాయన సమయమును సద్వినియోగం చేసుకుని జ్ఞానుల వలె నీతో సహవాసము చేస్తూ అయ్యా నూతన సృష్టిగా మేము మారాలని, అయ్యా మాకిచ్చిన యవ్వన బలాన్ని నీ కాడిమేయడానికి ఉపయోగించాలని ఎన్నో విలువైన సంగతులు మాకు తెలియపరిచావు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టేవారిగా కాకుండా వారి హృదయంలో నాటి నీరు కట్టి ఫలింపచేసి అయ్యా నీ సువార్త కాడి మోసే భారం ప్రతి గుండెల్లో నింపమని, నీవిచ్చిన యవ్వన బలం, నీవిచ్చిన జ్ఞానము, కళ్ళు, మాటలు అన్నీ కూడా నీకోసం ఉపయోగించేలాగా ప్రతి వ్యక్తిని ఒక శిలువ సైనికుడిగా మార్చమని మా రక్షకుడు, మా ప్రభువైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.